చాలా సంవత్సరాల తర్వాత మనం ఎలక్షన్గా చాలా ఏళ్ళ తర్వాత అంతకుముందు ఎవరైనా ఒకళ్ళు ఇచ్చారో తెలవదు. కానీ ఇప్పుడు గంపుకొత్తగా ఈ 10 ఏళ్ల కాలం తర్వాత నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా రాలేదు ప్రోగ్రామ్. ఇది దాదాపు ఈ విధంగా చాలా సంవత్సరాల తర్వాత శ్రీకాకుళం ఇస్తున్నందుకు మనం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే ఇప్పుడు జనం ఎందుకు తక్కువయ్యాలని అడిగాను. ప్రభుత్వం ఏం చేసిందంటే డైరెక్ట్ గా ఆన్లైన్లోనే అసలు ఎవరు జరగకుండానే ఇస్తే పరిస్థితులు తెలిసి వాళ్ళు ఆన్లైన్లో వేసేస్తారు. నేను మధ్య ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చెప్పాను, ఇట్లా ఆన్లైన్లో వేయడం వల్ల ఇచ్చేది కూడా మీకు కూడా మంచి పేరు రావాలి కదా, ఇట్లా ప్రోగ్రామ్ పెట్టేటని ముఖ్యమంత్రి గారిని కలిశారు, ఇతర భట్టి గారిని కలిసినప్పుడు చెప్పాను. ఆ విధంగా చెప్పిన తదుపరి వాళ్ళ ఆలోచన మార్చడం ఈ ప్రోగ్రాం లాగా పెట్టారు రాష్ట్రాలు. ఆ క్రమంలో మన నియోజకవర్గానికి 4633 మంజూరయ్యాయి. 4633. అందులో 7862 కుటుంబ సభ్యులు మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ కలిపారు. ఆ ఉన్న రేషన్ కార్డులో వాడలు ఇస్తారు, పిల్లలు కొత్తగా పిల్లలు వాళ్ళు జనిస్తారు, అటువంటి పేరు కలిపి 7862. మొత్తం కార్డులు 4630. ఇది రేషన్ కార్డుకి సంబంధించి. ఇంకా ఒక 600-700 కార్డులు రిజెక్ట్ అయ్యాయి. రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళ పెట్టినటువంటి కొన్ని షరతులు ఉన్నాయి, నిబంధనలు. అందులో 3 4 వేలర్స్ ఇంకా కొంతమందికి 2 lakhs కంటే అర్థం ఈ పేరుతో కొన్ని 700 కార్డులు రిజెక్ట్ అయ్యాయి. ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్పాను, మీకు అర్థమయ్యేట్టు కలెక్టర్ గారికి కూడా నేను వెనుకలు కోరుతున్నాను. ఈ ఇంతకుముందు ఎంప్లాయీస్ ఉండేది కాదు సార్, మా సింగరేణి రిటైర్డ్ వాళ్ళకి ఉండేది కాదు. సింగరేణి వాళ్ళకి రిటైర్మెంట్ వాళ్ళకి వచ్చే పెన్షన్ ఇప్పుడు 17,000 వస్తుంది. అంతకుముందు 500, 1000, 800 ఇట్లా ఉండేది. మొత్తంగా చూస్తే అర్బన్లో 2 లక్షలుగా రావాలి కదా, గ్రామాల్లో 1,50,000 కదా, ఇక్కడ మొత్తం కలిపిన 70,000 లక్షల్లో. ఈ అంశాన్ని నేను ఉత్తమమారెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి అంటే విడిగా చెప్పాను. ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పాను. ఆయన ఇప్పుడు మీరు ఉన్నారు, నేను వీడియో కాదు ఆ రోజు చెప్పాను. చెప్తే ఖచ్చితంగా